హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు సామ్సంగ్ గెలాక్సీ M40 అనేది లాంచ్ అయింది. సో ఇది M సిరీస్లో సామ్సంగ్ గెలాక్సీ M30కి సక్సెసర్ అయిన ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M40. సో ఈ వీడియోలో నేను సామ్సంగ్ గెలాక్సీ M40 అండ్ సామ్సంగ్ గెలాక్సీ A50 M40 అండ్ A50 రెండు డీటెయిల్గా కంపేర్ చేయబోతున్నాను. రెండు ఫోన్స్ దాదాపు మనకు ఒకటే ప్రైస్ సెగ్మెంట్లో వస్తున్నాయి. సో రెండు ఫోన్స్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏదో మీరే పిక్ చేసుకోగలరు ఈ డీటెయిల్ కంపారిజన్ చూస్తే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకోవడం మనకు సామ్సంగ్ గెలాక్సీ M40లో 6.4 ఇంచ్ TFT ప్లస్ డిస్ప్లే లభిస్తుంటుంది. సో ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. దీనిలో మీకు వాటర్ డ్రాప్ నాచ్ ఉండదు, పంచ్ హోల్ కటింగ్ ఉంటుంది. మీకు సామ్సంగ్ గెలాక్సీ S10eలో ఎట్లా ఉంటుందో సో అట్లా మీకు పంచ్ హోల్ కటింగ్ ఉంటుంది. దీన్ని సామ్సంగ్ వచ్చేసరికి ఇన్ఫినిటీ O డిస్ప్లే ఉంటుంది. సో ఇన్ఫినిటీ O డిస్ప్లే అంటారు దీన్ని, కాకపోతే దీన్ని పంచ్ హోల్ కటింగ్ కూడా అంటారు. సో ఇది మనకు సామ్సంగ్ గెలాక్సీ M40 డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, సామ్సంగ్ గెలాక్సీ A50 డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. దీంట్లో మీకు సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది దీంట్లో మీకు. అండ్ దీంట్లో మీకు పంచ్ హోల్ కటింగ్ ఏముండదు. దీంట్లో మీకు వాటర్ డ్రాప్ నాచ్ మీకు ఇన్ఫినిటీ U డిస్ప్లే ఉంటుంది. ఇదే డిస్ప్లే వైజ్ చూసుకుంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకో మనకు సామ్సంగ్ గెలాక్సీ A50 డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది సామ్సంగ్ గెలాక్సీ M40తో కంపేర్ చేసుకుంటే. అండ్ సెకండ్ పాయింట్ వస్తారు మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకోవడం మీకు రెండు ఫోన్స్ మీకు ప్లాస్టిక్ క్వాలిటీతో వస్తుంటాయి, ప్లాస్టిక్ బాడీతో వస్తుంటాయి అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మీకు గ్రేడియంట్ ఫినిష్ అయితే లభిస్తుంటుంది. మీకు M40 తీసుకొని లైట్కి పెట్టారనుకోండి మీకు ఇట్లా రెయిన్బో కలర్స్ రావడం, షైనింగ్ ఎఫెక్ట్ అయితే మీకు రావడం అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ M40 చేసుకుని మీకు రేడియంట్ కలర్స్ మీకు షైనింగ్ అవుతడం, గ్లాస్గా మీకు ఫీలింగ్ రావడం కోసం మీకు గ్రేడియంట్ ఫినిష్ అయితే ఉంటుంది మీకు సామ్సంగ్ గెలాక్సీ M40లో అండ్ A50లో. కాకపోతే మీకు రెండు ఫోన్స్ మీకు ప్లాస్టిక్ బాడీసే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి హార్ట్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్. ఇక్కడ మీకు సామ్సంగ్ గెలాక్సీ M40లో మీకు స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ లభిస్తుంటుంది. A50లో మీకు Exynos 9610 ప్రాసెసర్ లభిస్తుంటుంది. సో ఈ స్నాప్డ్రాగన్ 675 9610 ఒకే రేంజ్లో పర్ఫామ్ చేస్తుంటే మీకు పెద్దగా రియల్ వర్క్ పర్ఫార్మెన్స్లో మీకు పెద్ద హ్యూజ్గా డిఫరెన్స్ ఏముండదు. మీకు రెండు ప్రాసెసర్స్ మీకు PUBG హై గ్రాఫిక్స్లో మీకు హ్యాండిల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు స్పెసిఫికేషన్ షీట్ ఏదైతే ఉంటుందో ప్రాసెసర్స్ యొక్క స్పెసిఫికేషన్ షీట్ మీకు డీటెయిల్ ఒకదాంతో ఒక కంపేర్ చేసి రెండిట్లో మీకు స్పెసిఫికేషన్స్ వైజ్గా ఏది బెస్ట్ ప్రాసెసర్ ఉన్నదో ఒకసారి చూద్దాం. కాకపోతే రెండు ప్రాసెస్ మనకు ఒకవేళగా పర్ఫామ్ చేస్తుంటాయి అని చెప్పుకోవచ్చు రియల్ వర్డ్ పర్ఫార్మెన్స్లో. సో ఇక్కడ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ కూడా మనకు 11nm టెక్నాలజీ బిల్డ్ ప్రాసెసర్. అండ్ ఇక్కడ Exynos 9610 కూడా మీకు 10nm టెక్నాలజీ బిల్డ్ ప్రాసెసర్. ఈ 11nm 10nm అంటే ఏంటంటే మీకు ఇది ఈ నెంబర్ ఎంత తగ్గుతాయో అంత మీకు పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ అనేది ఉంటుంది. సో పవర్ ఎఫిషియన్సీ ఏంటంటే మీకు బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేసుకోవడం అనమాట. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ వస్తారు మీకు 9610 ప్రాసెసర్ మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కోర్స్ యొక్క క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 675లో అప్ టు 2.0 GHz దగ్గర క్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ 9610 క్లాకింగ్ స్పీడ్ కూడా మీకు అప్ టు 2.0 క్లాకింగ్ స్పీడ్ దగ్గర క్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పర్ఫార్మెన్స్ అనేది మీకు క్లాకింగ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉండదు, వాటిలో యూజ్ చేసిన కోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రెండు ప్రాసెస్ మీకు ఆక్టో కోర్ ప్రాసెస్, రెండు కోర్స్లో మీకు 8 కోర్స్ ఉంటాయి. సో ఇప్పుడు కోర్స్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675లో మీకు క్రయో 460 బేస్డ్ అయిన మీకు ఆర్మ్ కార్టెక్స్ A76 కోర్స్ రెండు ఉంటాయి. సో వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 2.0 GHz దగ్గర క్లాక్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 6 కోర్స్ చూసుకుంటే మీకు ఆర్మ్ కార్టెక్స్ A55 కోర్స్ అనమాట. వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 1.7 GHz అనమాట. అండ్ ఇక్కడ 9610 ప్రాసెసర్ చూసుకుంటే మీకు దీంట్లో 4 కోర్స్ వచ్చేసరికి ఫస్ట్ 4 కోర్స్ ఆర్మ్ కార్టెక్స్ A73 కోర్స్, వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.3 GHz దగ్గర క్లాక్ అయినాయి. అండ్ నెక్స్ట్ 4 కోర్స్ చూసుకుంటే మీకు ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ ఉన్నాయి, వీటి క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే మీకు 1.7 GHz. ఇక్కడ మీకు పవర్ఫుల్ కోర్స్ వస్తే మీకు స్నాప్డ్రాగన్ 675లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు A76 రెండు ఉంటాయి, దీంట్లో మీకు A73 కోర్స్ 4 ఉన్నాయి. ఇక్కడ మీకు A55 కోర్స్ 6 ఉంటాయి, ఇక్కడ A53 కోర్స్ 4 ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు పవర్ఫుల్ కోర్స్ అనేవి మీకు స్నాప్డ్రాగన్ 675లో మీకు పవర్ఫుల్ కోర్స్ అనేవి ఉన్నాయి. సో కొంచెం మీకు CPU పరంగా మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది 675 అయితే. అండ్ ఇక్కడ నెక్స్ట్ GPU గురించి మాట్లాడుకుంటే మీకు 675లో Adreno 612 GPU అయితే లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ Exynos 9610 ప్రాసెసర్లో GPU చూసుకుంటే Mali G72 MP3 GPU అయితే లభిస్తుంటుంది. సో ఈ ప్రాసెసర్ మనకు Adreno 512 GPUకి ఈక్వల్ అనమాట. Adreno 512 GPU మనకు స్నాప్డ్రాగన్ 660లో ఉంది. సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో 660లో మీకు 512 GPU అండ్ ఇక్కడ Adreno 612 GPU ఉంది. సో ఓవరాల్గా మీకు CPU అయినా GPU అయినా మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే మీకు స్నాప్డ్రాగన్ 675 ఉంటుంది యాజ్ కంపేర్ టు 9610.
ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ర్యామ్ అండ్ స్టోరేజ్ గైస్. సామ్సంగ్ గెలాక్సీ M40 తీసుకుంటే మీకు 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఒకటే ఉంటుంది. 128GB వేరియంట్ ఉంది కాబట్టి మీకు దీంట్లో హైబ్రిడ్ స్లాట్ ఒకటే లభిస్తుంది. మీకు మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే దీంట్లో ఉండదు. అంటే మీకు పెట్టుకోవచ్చు, కాకపోతే 2 సిమ్ కార్డ్స్ ప్లస్ మెమరీ కార్డ్ ఆప్షన్ పెట్టలేరు. ఎట్ ఏ టైం మీరు 3 అయితే యూజ్ చేయలేదు దీంట్లో. అది మీకు A50లో తీసుకుంటే మీకు 4GB ర్యామ్ వేరియంట్ ఉంటుంది, 6GB ర్యామ్ వేరియంట్ ఉంటుంది. దీంట్లో మీకు ట్రిపుల్ స్లాట్ లభిస్తుంటుంది. ఎందుకంటే మీకు 4GB ర్యామ్ ఒకవేళ మీరు తీసుకున్నాను అనుకోండి, మెమరీ కార్డ్ పెట్టుకోవాలని అవసరం ఉందనుకోండి, స్టోరేజ్ మీకు సరిపోదు కాబట్టి మీకు అందుకే ట్రిపుల్ స్లాట్ అయితే దీంట్లో ఇచ్చారు. ఓవరాల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంకి అయితే మీకు రెండు ఈక్వల్గానే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది తీసుకున్న ఒకటే, అది తీసుకున్న ఒకటే. ఇది తీసుకుంటే మీకు స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, అది తీసుకుంటే మీకు ట్రిపుల్ స్లాట్ వస్తుంది. సో రెండిట్లో మీకు ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి కెమెరాస్ గైస్. చాలా మంది కెమెరా కోసమే స్మార్ట్ ఫోన్ అనేది కొనాలని చూస్తుంటారు. సామ్సంగ్ గెలాక్సీ M40 చూసుకోవడం మనకు మెయిన్ కెమెరా 32 MP కెమెరా ఉంది. అపరేచర్ 1.7 అపరేచర్ లభిస్తుంటుంది. సెకండరీ కెమెరా 5 MP డెప్త్ సెన్సర్ పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. దీని అపరేచర్ చూసుకుంటే 2.2 అపరేచర్ లభిస్తుంటుంది. అండ్ థర్డ్ కెమెరా చూసుకుంటే మీకు వైడ్ యాంగిల్ లెన్స్ 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. 123 వైడ్ యాంగిల్ డిగ్రీస్లో మీరు వైడ్ ఫోటోస్గా తీసుకోవచ్చు. అండ్ A50 గురించి మాట్లాడుకుంటే దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసరికి 25 MP కెమెరా లభిస్తుంది. దీని అపరేచర్ వచ్చేసరికి 1.7 అపరేచర్. అండ్ మీకు సెకండరీ కెమెరా థర్డ్ కెమెరా వచ్చేసరికి మీకు ఏదైతే మీకు M40 ఉన్నాయో అదే కెమెరాస్ మీకు దీంట్లో లభిస్తుంటాయి. అల్ట్రా వైడ్ అండ్ డెప్త్ సెన్సర్ అవే కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకోవడం మీకు దీంట్లో M40లో మీకు 16 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. A50లో మీకు 25 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది. ఇవి కెమెరాస్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ రెండు ఫోన్స్వి. కెమెరాస్లో మీకు రెండు ఫోన్స్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంటే కొంచెం మీకు M40లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కెమెరాస్ అయితే ఉండవచ్చు. దీంట్లో మీకు ఎందుకంటే 32 MP మెయిన్ కెమెరా ఉంది కాబట్టి మీకు దాంట్లో 25 ఉంది కాబట్టి కొంచెం మీకు దీంట్లో ఇంప్రూవ్మెంట్ కెమెరాస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కాకపోతే రియల్ వల్గా నేను చెక్ చేయలేను కాబట్టి నేను ఫ్రాంక్గా ఏం చెప్పలేను, నేను అనుకుంటున్నాను. సో కొంచెం ఉంటాయని. కాకపోతే డే లైట్ పర్ఫార్మెన్స్లో దాదాపు మీకు రెండు కెమెరాస్ అయితే మీకు దాదాపు ఒకే రేంజ్లో పర్ఫామ్ చేస్తుంటాయి. సెల్ఫీ విషయానికి వస్తే మీకు సామ్సంగ్ గెలాక్సీ A50 మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో 25 MP ఉంది అండ్ మీకు కొంచెం అపరేచర్ కూడా కొంచెం బాగుంది కాబట్టి మీకు సెల్ఫీ కెమెరా అయితే మీకు A50లో కొంచెం బాగుంటుంది. సో దీంట్లో మీకు సెల్ఫీ కెమెరా అంతా బాగుంటుంది A50తో కంపేర్ చేసుకుంటే. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు రెండు ఫోన్స్ మీకు 1 UI తో వస్తుంటే 1 UI తెలిసిందే మీకు రీసెంట్గా సామ్సంగ్ రిలీజ్ చేసింది 1 UI. రెండు ఫోన్స్ మీకు కంపారిజన్ చేయడానికి కూడా ఏం లేదు మీకు డిఫరెన్స్. సో రెండు ఫోన్స్ అవే వస్తుంటాయని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మీకు సామ్సంగ్ గెలాక్సీ M40లో మీకు 3500 mAh బ్యాటరీ లభిస్తుంది విత్ ఫాస్ట్ ఛార్జర్. 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్ మీకు బాక్స్లో మెన్షన్ చేస్తారు. అయితే మీకు A50 చూసుకుంటే మీకు దీంట్లో 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. దీంట్లో మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. సూపర్ AMOLED డిస్ప్లే ఇంకా మీకు పవర్ కొంచెం తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో అయినా కానీ 4000 mAh బ్యాటరీ ఎక్కువ కెపాసిటీ ఉందని చెప్పుకోవచ్చు మీకు యాజ్ కంపేర్ టు M40. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది మీకు 15 వాట్ ఫాస్ట్ ఛార్జర్. కొంచెం మీకు బ్యాటరీ లైఫ్ విషయంలో మీకు M40 కంటే మీకు A50 కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు మీకు బ్యాటరీ లైఫ్లో. ఎందుకంటే మీకు సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంటుంది అండ్ మీకు బ్యాటరీ కెపాసిటీ కూడా మీకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ మీకు A50 కొంచెం బాగుండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సామ్సంగ్ గెలాక్సీ M40 అండ్ సామ్సంగ్ గెలాక్సీ A50 డీటెయిల్ కంపారిజన్. సో ఓవరాల్గా మీకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి A50 అని నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీకు దీంట్లో సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ లభిస్తుంది. మీకు M40లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు, మర్చిపోయాను నేను చెప్పడం. అండ్ దీంట్లో మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సో M40తో కంపేర్ చేసుకుంటే అండ్ మీకు 18,000కే లభిస్తుంది. మీకు 18,500కి లభిస్తుంది మీకు. సో M40తో కంపేర్ చేసుకుంటే M40 మీకు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది. అండ్ సెల్ఫీ కెమెరాస్ కూడా మీకు దీంట్లో కొంచెం అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఓవరాల్గా మీకు A50 అయితే మీకు M40తో కంపేర్ చేసుకుంటే మీకు కొంచెం బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు తీసుకొస్తుంటాను అండ్ కంపారిజన్ వీడియోస్ కూడా మీకు ఇంకా ఫర్దర్గా తీసుకొస్తుంటాను. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. దిస్ ఈజ్ Nani లెట్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై నౌ.